తీసుకుందామండి. శ్రీమాతజీ, దయచేసి మా యొక్క సర్వస్వ సంపూర్ణ శరణాగతిని స్వీకరించండి తల్లి. చేసేది చేయించేది అంతా మీరేనమ్మా. మేము కేవలం మీ యొక్క పనిముట్లం మాత్రమే. శ్రీమాతజీ, ఈరోజు ఈ సామూహికత ధ్యానాన్ని మీరే మా చేత చేయించి మీరు కోరుకున్న పరిపూర్ణమైన పనిముట్లుగా మేమందరం తయారయ్యేటట్లుగా మమ్మల్ని అనుగ్రహించండి. కుండల్ని జాగ్రత్త చేసుకొని మందులేసుకున్నామండి. రెండు చేతులు భూమాత వైపు పెట్టి ఆది భూమిదేవి మంత్రం తీసుకుందామండి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఆది భూమిదేవి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. అమ్మ భూమాత, ఉదయం లేచింది మొదలు మిమ్మల్ని మేము పాదాలతో తొక్కుతూ అనేక రకాలుగా ఉపయోగిస్తున్నప్పటికీ మమ్మల్ని ఎంతో ఉదారతతో కాపాడి రక్షిస్తున్నందుకు మీకు మా కృతజ్ఞతలు మరియు మా యొక్క క్షమాపణలు. తల్లి భూమాత, నాలో ఉన్న అన్ని దోషాలను, అన్ని ఇబ్బందులను, అన్ని ఆటంకాలను మీలో కలుపుకొని మీ లక్షణాలైన ఓర్పుని, సహనాన్ని, క్షమాగుణాన్ని, ప్రేమతత్వాన్ని నాకు ప్రసాదించండి. తల్లి భూమాత, మీలో ఉన్న కుండలిని శక్తి ద్వారా మాలో ఉన్న కుండలిని మాత జాగృతికి అనుమతిని ప్రసాదించండి తల్లి. తల్లి భూమాతలో కుండలిని శక్తి ఉంటుంది. ఆ కుండలిని శక్తి ద్వారానే వేసే మొక్కలు అవి అన్ని రావడం అంతా జరుగుతూ ఉంటుంది. అంటే ఆ తల్లి యొక్క కుండలిని శక్తి ద్వారా మనలో ఉన్న కుండలిని శక్తి కూడా జాగృతి చెందడానికి మనం అనుమతిని కోరుకుంటాం. కుడి చేతిని నుదుటి మీద పెట్టి ఎడమ చేతిని బ్యాకాగ్య మీద పెట్టుకొని శ్రీమాతజీ, నేను అందరినీ మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. నన్ను నేను క్షమించుకుంటున్నాను. సహజయోగంలోకి రాని వాళ్ళని నేను క్షమిస్తున్నాను. వచ్చి వెళ్ళిపోతున్న వాళ్ళని నేను క్షమిస్తున్నాను. అందరు సహజయోగులు నాకన్నా మంచి స్థితిలో ఉన్నారమ్మా. నేనే వారిలో పొరపాట్లు ఎంచుతున్నాను. దయతో నన్ను మన్నించండి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మేరీ జీసస్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవి నమో నమః. శ్రీమాతాజీ, మా మెదడులో ఉన్న ప్రతి కణము కూడా మీ పాద పద్మాలను పూజించుకునే అర్హత కలిగేటట్లుగా చేయండి. శ్రీమాతాజీ, మా మెదడులో ఉన్న ప్రతి కణము
మీ దివ్యమైన పాదపద్మాల యొక్క పరమ చైతన్యం ద్వారా పనిచేసేట్లుగా అనుగ్రహించండి. నాలో ఉన్న ఈ అనవసరమైన ఆలోచనలన్నింటినీ కూడా దయతో తీసివేయండి. శ్రీమాతాజీ, మీకు వ్యతిరేకంగా, దైవానికి వ్యతిరేకంగా నా వల్ల కానీ, కుటుంబీకుల వల్ల కానీ, పూర్వీకుల వల్ల కానీ ఏదైనా పొరపాట్లు జరిగి ఉంటే దయతో మన్నించండి తల్లి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాగణేశ సాక్షాత్ महाहिरण्यगर्भ साक्षात् श्री महाभैरवनाथ साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमो నమః. ఇప్పుడు రెండు చేతులు ఒళ్ళో పెట్టుకొని మన కుడి చేతిని మన హృదయం మీద నిలిపి, అమ్మా శ్రీ మాతాజీ, మీ దివ్య మందారమైన పాద పద్మాలను మా హృదయంలో ఎల్లప్పుడూ దర్శించుకుంటూ మీ పాద పద్మాల యొక్క పరమ చైతన్యంతో ఐక్యం చెందేటట్లుగా మమ్మలను అనుగ్రహించినందుకు మీకు మా కృతజ్ఞతలు. శ్రీ మాతాజీ, ఈ భగవత్ సామ్రాజ్యంలో ఒక కణంగా నన్ను ఎంచుకున్నందుకు మీకు అనంత వేల వేల కృతజ్ఞతలు. శ్రీమాదేవి, మీ పాద పద్మాల యొక్క పరమ చైతన్యంతో పరిపూర్ణంగా ఐక్యమయ్యే స్థితిని, మీ ధ్యానంతో ఐక్యమయ్యే స్థితిని, మీ చిత్తంతో ఐక్యమయ్యే స్థితిని మా అందరికీ ప్రసాదించండి తల్లి. ఈ స్థితిలో 3 మహామంత్రాలు గణేష్ మంత్రం చెప్తామండి. మూడు మహామంత్రాలు పెట్టండి.
మన యొక్క ఇడానాడిని శుభ్రపరచుకుందుకి మన యొక్క లెఫ్ట్ హ్యాండ్‌ని శ్రీమాతాజీ వైపు ఉంచి, రైట్ హ్యాండ్‌ని భూమాత వైపు ఉంచుతామండి. మన ఇడనాడిలో ఉండే గ్రంథి బ్రహ్మగంధి. మనకి లలితా సహస్రం చదివితే తెలుస్తాయి బ్రహ్మగంధి, విష్ణుగంధి, రుద్రగంధి, విభేదిని అని. అందులో మన యొక్క ఇడానాడి వైపు ఉండేది బ్రహ్మగ్రంథి అన్నమాట. దానికి ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ బ్రహ్మగ్రంథి విభేదిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన ఇడనాడిలోని అంటే ఈ మంత్రం ద్వారా మన యొక్క చిత్తం ప్రాపంచక విషయాల మీద, వస్తు వ్యామోహాల మీద చిక్కుకున్నప్పుడు మన ఈ మొదటి గ్రంథి దగ్గర మనం శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఈ మొదటిది అన్నది మన యొక్క ఇడానాడి మూలాధార చక్రం నుండి బయలుదేరి ఆజ్ఞ వరకు వెళ్ళి కుడివైపుకు తిరుగుతుందన్నమాట. అంటే మన చిత్తాన్ని స్థిరంగా ఉంచడానికి, వస్తువుల మీద వ్యామోహాన్ని తొలగించడానికి మనం ఈ మంత్రాన్ని తీసుకుంటాం. శ్రీమాతేజీ, మా ఇడానాడిలో ఉన్న అన్ని దోషాలను, అన్ని ఇబ్బందులను దయతో భూతత్వం ద్వారా తీసివేయండి. మీ యొక్క శుద్ధ ఇచ్ఛాశక్తితో ఐక్యం చెందిన ఇచ్ఛాశక్తిని కలిగి ఉన్నాను తల్లి. మన దృష్టి అంతా కూడా మన లెఫ్ట్ ఎడమ చేతిలోని ఉంచి, శ్రీమాతాజీ, మీ శుద్ధ ఇచ్ఛాశక్తితో ఐక్యం చెందిన ఇచ్ఛాశక్తి అణువణువునా కలిగి ఉండేటట్లుగా అనుగ్రహించండి. మనం ఇలా అడిగినప్పుడు మనకి ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక వస్తువు మీద ఎక్కువ వ్యామోహం ఉన్నా, రాకపోతే అది కావాలి, ఇది కావాలన్న కోరికలు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఎటువంటి పరిస్థితిలోనైనా కూడా మనం ఇలాగ హ్యాండ్ పెట్టుకొని మళ్ళీ మనం పూర్తిగా అడిగినప్పుడు అది నిజమైన కోరిక అయితే దాని గురించి మళ్ళీ మనకి ఆ డిజైర్ వస్తుంది, రాకపోతే అది పూర్తిగా పోతుంది మన నుంచి. ఇప్పుడు మన కుడి చేతిని శ్రీమాతాజీ వైపు ఉంచి, ఎడమ చేతిని ఆకాశం వైపు ఉంచుతాం. మన కుడివైపు భాగంలో ఉండేది విష్ణు గ్రంథి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ విష్ణు గ్రంథి విభేదిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. శ్రీమాతాజీ, నా పింగళ నాడిలో ఉన్న అన్ని అస్థిరమైన ఆలోచనలను, అస్థిరమైన చిత్తాన్ని దయతో తీసివేయండి. మన కుడివైపు భాగంలో ఎలా ఉంటుందంటే అన్నీ నేనే చేస్తున్నాను, అంతా నా వల్లే జరుగుతోంది, అన్ని పనులు నా వల్లే జరుగుతున్నాయి అని ఒక రకమైన అహంకార భావన వస్తూ ఉంటుంది. ఈ అహంకార భావన పోవాలి అంటే మనం అనుకుంటే అది పోదు, అది భగవత్ శక్తి ద్వారానే పోతుంది. ఆ భగవంతునికి మనం పూర్తిగా శ్రీ మాతాజీకి సమర్పించుకోగలగాలి. శ్రీ మాతాజీ, నాలో ఉన్న నేను అన్న భావాన్ని దయతో తీసివేయండి తల్లి. నేను చేస్తున్నాను అన్న ఈ అహంకారపూరితమైన ఆలోచనను పూర్తిగా మీ పాదపద్మాలకు సమర్పించుకుంటున్నాను. మీ యొక్క స్థిరమైన చిత్తంతోని, శుద్ధ కార్యాశక్తితోని ఐక్యం చెంది ఉన్నానమ్మా. నాలో అతిగా ఉన్న ఈ ఆలోచనలను, ఈ అస్థిరమైన చిత్తాన్ని దయతో తీసివేయండి.
ఇది మన అరచేతిలో జరుగుతున్న మార్పుని గమనిస్తూ కూర్చోవాలండి. అంటే మన అరచేతుల్లో వైబ్రేషన్స్ తెలుస్తున్నాయి అంటే మనం ఆల్రెడీ డివైన్‌తో కనెక్ట్ అయ్యున్నాం. అంటే మన కుండలిని ఆజ్ఞా చక్రాన్ని దాటి సహస్రారం వరకు వెళ్ళింది. కాకపోతే అది ఇంకెంత శక్తివంతంగా అవ్వాలి అంటే చైతన్య తరంగాలు బాగా పెరగాలి మనకి. ఇప్పుడు మన 2 చేతులు ఒళ్ళో పెట్టుకొని మన మధ్య నాడి సుషుమ్నా నాడి అక్కడ ఉండేది రుద్ర గ్రంథి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ రుద్ర గ్రంథి విభేదిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇది మన యొక్క సుషుమ్నా నాడిని చైతన్యపరుస్తుంది ఈ మంత్రం ద్వారా. మన కుడి ఎడమ భాగాలు రెండు కూడా సమతుల్యంలో ఉంచి మన యొక్క సుషుమ్నా నాడల ద్వారా మనలో ఉన్న కుండలిని శక్తి ఎప్పుడైతే ప్రయాణం చేస్తుందో ముందు మన మీద మనకి నమ్మకం ఏర్పడుతుంది. నేను భగవత్ శక్తితో ఐక్యం చెంది ఉన్నాను. నేను చేసే ప్రతి పని కూడా భగవత్ కార్యం ద్వారా జరుగుతున్నది అన్న పూర్తి నమ్మకం మనలో మనకి కలుగుతుంది. మన ఆత్మతో మనం పూర్తిగా ఐక్యమయ్యే స్థితిని మనకు కలుగజేస్తుంది సుషుమ్నా మార్గం. శ్రీమాతాజీ మాలో జాగృతి చెంది ఉన్న ఈ కుండలిని మాత ఆత్మతో ఐక్యం చేసి ఆది కుండలినితో ఐక్యం చెంది ఆ సహస్రార చక్రం ద్వారా ప్రయాణం చేసి సదాశివుని యొక్క పరమాత్మ శక్తితో ఐక్యం చెందేటట్లుగా మమ్మలను అనుగ్రహించండి. ఆదిశక్తి యొక్క పరమ చైతన్య శక్తి, సదాశివుని యొక్క పరమాత్మ శక్తి, మన యొక్క ఆత్మ అన్ని ఐక్యం చెంది ఉన్న స్థితి ఇది. మన శరీరాన్ని మన్ని వేరువేరుగా మనమే చూసుకోగలుస్తాం మనం. ఆత్మ పరమాత్మ యొక్క కలయిక, ఆ చైతన్య శక్తి ఈ ధ్యానంలో కూర్చున్న మనందరి యొక్క కుండల్ని ఐక్యం చెందిన స్థితి మనం పూర్తిగా అనుభూతి చెందగలుస్తూ ఉంటాం. ఈ స్థితిలో మనం ఎక్కడ కూర్చున్నాం, ఎక్కడ ధ్యానం చేస్తున్నాం, ఏది ఉండదు ఆలోచన. ఒట్టి అంతా కూడా శూన్య స్థితి. మన తలపై నుంచి పూర్తిగా అమృత ధారలు అలాగా కురుస్తున్న అనుభూతి.
భగవంతునికి కావాల్సింది ఒట్టి సమర్పణ భావన, ప్రేమతత్వం. భగవంతుడంటేనే ప్రేమతత్వం. ఆ ప్రేమతత్వంతో నిండి ఉన్న ఆ తల్లి చేతిలో ఉన్న మనందరం ఒక్కొక్క పరికరాలం తల్లికి. ఆస్వారం పైకి ఎంత పైకి మీ చిత్తాన్ని తీసుకొని వెళ్ళగలిస్తే ఇంత పైకి పూర్తిగా ఆకాశంలో సదాశివుడు ఆదిశక్తి కూర్చున్న ఆ స్థానంలో మనం ఉన్నాం అక్కడ. ఈ శరీరంలో కాదు, ఇక్కడ కాదు, ఎక్కడ కాదు, పూర్తి ఆకాశంలో సదాశివుడు ఆదిశక్తి అంటే పరమాత్మని యొక్క శూన్య స్థితి అది పూర్తి. మనం అనుభవిస్తున్న ఈ పరమ చైతన్య శక్తి అన్ని శక్తుల కన్నా చాలా బలమైనది. ఈ భగవంతుని యొక్క పరమాత్మ శక్తిని మొత్తం ప్రపంచం నలుమూలలా వ్యాపింపజేసే విద్యుత్ తీగలం మనం అందరం కూడా. పూర్తిగా అయస్కాంతంలాగా పైకి లాగుతున్న అనుభూతి చెందండి. ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఏదో మనలోంచి పైకి వెళ్తున్నది, పైనుంచి మళ్ళీ మన లోపలికి వస్తున్నది. ఈ స్థితిలో మీరు చక్కగా భగవంతుడితో మనస్ఫూర్తిగా మాట్లాడొచ్చు. అమ్మా, ఈ పరమాత్మ శక్తి యొక్క అనుభూతి అంటే ఇదేనా? అసలు అలా అడగవలసిన అవసరమే లేదు మనం. తల్లి శ్రీ మాధవి, మీ యొక్క పరిమితులుగా నన్ను ఎంచుకున్నందుకు అనంత వేల కృతజ్ఞతలు తల్లి. చూడండి, ఆ శక్తి అంతా మన సహస్రం ద్వారా మళ్ళీ లోపలికి వెళ్తున్నది. ఒక్కొక్క చక్రానికి ఆ శక్తిని ప్రవహింపచేస్తూ మళ్ళీ దాన్ని గమనించండి. మన ఆజ్ఞా చక్రం, హంస చక్రం, మన విశుద్ధి చక్రం, అక్కడ
ఇక్కడికి వచ్చేసరికి మనకి పుటక స్వాల అవుతుంది. అంటే అమృత ద్వారా మన లోపలికి వెళ్తుంది. మన యొక్క హృదయ చక్రం, మన నాభి చక్రం, మన యొక్క స్వాదిష్టాన చక్రం, మన మూలాధార చక్రం, ఆ పైనుంచి చూస్తూ మన మూలాధార చక్రంలోని 4 పెటల్స్ మీద మెడిటేషన్ చూద్దామండి. శ్రీమాతజీ, మన యొక్క మూలాధార చక్రంలో ఉన్న 4 పెటల్స్ లో కింద పెటల్ కింద వైపుకి ఉంటుంది. అక్కడ గణేషులు ఉంటారు మనకి. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవై నమో నమః. శ్రీ గణేష్ రూపంలో ఉన్న తల్లి మాలో అణువున పూర్తిగా అమాయకత్వము, పవిత్రత అణువున స్థిరపడేటట్లుగా అనుగ్రహించండి. శ్రీ గణేశులుగా మమ్మల్ని అందరినీ మార్చినందుకు అనంత వేల వేల కృతజ్ఞతలు తల్లి. నా సహస్రారంలోనే ఉంటాయి మళ్ళీ 7 చక్రాలు కూడా. శ్రీమాతాజీ, నిర్మల గణేశుని యొక్క అమాయకత్వము, పవిత్రత నాలో స్థిరపడేటట్లుగా చేస్తున్నందుకు మీకు అనంత వేల వేల కృతజ్ఞతలు తల్లి. మనలో ఈ గణేష తత్వం పూర్తిగా స్థిరపడుతున్నది కాబట్టే మనం ఈ సామూహికతకు, ఈ ధ్యానానికి మనం రాగలుస్తున్నాం. ఈ చైతన్య తరంగాల యొక్క అనుభూతిని పొందగలుస్తున్నాం. మనం పొందే ఈ శక్తి మీద ఈ భగవంతుడి యొక్క ఆశీర్వచనాన్ని పూర్తిగా నమ్మకంతో కలిగి ఉండాలి మనం. మనకి శ్రీమాతాజీ మనందరినీ మార్చేశారు. ఆ మార్చారు అన్న నమ్మకాన్ని మనం ఎల్లప్పుడూ కోల్పోకూడదు. శ్రీమాతాజీ, మమ్మల్ని నిర్మల గణేశులుగా మార్చి పూర్తి అమాయకత్వము, పవిత్రత నాలో అణువున స్థిరపడేటట్లుగా చేసినందుకు మీకు అనంత వేల వేల కృతజ్ఞతలు తల్లి. ఆ చైతన్య తరంగాలు ఇలాగ సుడులు చుట్టినట్టుగా అలాగ అంత అనుభూతి చెందుతూ ఉంటాం మనం. సాక్షాత్ శ్రీ కార్తికేయ రూపంలో ఉన్న తల్లి
మా ధ్యానానికి వ్యతిరేకంగా ఉన్న అన్ని దుష్ట శక్తులను తీసివేసి, మమ్మల్ని మీ యొక్క పరికరాలుగా ఉపయోగిస్తూ, మీ పాదపద్మాలలో ఒక కణంగా స్థిరపడేటట్లుగా చేస్తున్నందుకు మీకు అనంత వేల వేల కృతజ్ఞతలు తల్లి. సాక్షాత్ కార్తికేయ రూపంలో నాలో ఉన్న అన్ని రాక్షస గుణాలను, రాక్షస బుద్ధులను తీసివేసి, ధ్యానానికి ఆటంకంగా ఉన్న అన్ని కారణాలను తీసివేసి, మీ యొక్క పరమ చైతన్యాన్ని పూర్తిగా అనుభూతి చెందేటట్లుగా ఆ అనంతమైన ఆశీర్వచనాలను నాకు ప్రసాదిస్తున్నందుకు మీకు అనంత వేల వేల కృతజ్ఞతలమ్మా. గౌరీ గణేష్ రూపంలో ఉన్న తల్లి, మమ్మల్ని అందరినీ శ్రీ గణేషుని యొక్క కృపాదృష్టికి అర్హుల్ని, కృపా పాత్రుల్ని చేసి, మాలో ఉన్న కుండలిని మాత జాగృతికి కావలసిన గణేష తత్వాన్ని మాకు ప్రసాదించినందుకు మీకు అనంత వేల వేల కృతజ్ఞతలు తల్లి. శ్రీమాతకి శ్రీ గణేషునికి మీ పట్ల ఎంత భక్తి, శ్రద్ధ, సమర్పణ భావన ఉందో అంతటి భక్తిని, అంతటి శ్రద్ధని, అంతటి సమర్పణ భావాన్ని నాలో అణువణువున స్థిరపరచండి తల్లి. మాలో జాగృతి చెంది ఉన్న ఈ కుండలిని శక్తి ఆది కుండలిని శక్తి. అదే ఆత్మ, అదే పరమాత్మ, అదే భగవంతుని యొక్క శక్తి. ఈ కుండలిని మాత మన యొక్క చక్రాల్లోని ప్రవహిస్తున్న ఆ స్థితిని, ఆ అనుభూతి మనకి చాలా బాగా తెలుస్తుంది. ఆ అమృత ద్వారా గొంతు ద్వారా లోపలికి వెళ్తున్న ఆ స్థితి కూడా మాకు అనుభూతి తెలుస్తుంది.
ఈ స్థితిలో మనకి తెలియకుండానే మనలోంచి ఒక శబ్దం కూడా తెలుస్తుంది మనకి. ఈ స్థితిలో మనకి ఏదైనా సమస్య కానీ, ఇబ్బంది కానీ, మనం ధ్యానానికి ఆటంకంగా కానీ ఏదైనా ఉంటే అది చక్కగా శ్రీమాతాజీ పాదపద్మాలకి సమర్పించుకుంటూ, అమ్మా, ఈ ఇబ్బంది వలన లేదా ఈ సమస్య వలన నేను మీరు కోరుకున్న పరిపూర్ణమైన పనిముట్లుగా పనిచేయడానికి ఈ సమస్య నన్ను ఇబ్బంది పెడుతుంది తల్లి. ఈ సమస్య పూర్తిగా నీ పాదపద్మాలకి సమర్పించుకుంటున్నాను తల్లి. ఈ స్థితిలో పూర్తిగా శ్రీమాతాజీతో మాట్లాడండి. ఏ సమస్య ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా ఆ తల్లికి పూర్తిగా సమర్పించుకుందాం. ఈ మాతాజీ, ఇంకా ప్రపంచంలో చాలా మంది సత్యాన్వేషకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ గురువుల దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు. అటువంటి సత్యాన్వేషకులందరినీ కూడా మీ పాదపద్మాల యొక్క పరమ చైతన్య యొక్క అనంతమైన ఆశీర్వచనాలు స్వీకరించడానికి వాళ్ళందరినీ కూడా ఈ సహజీవంలోకి తీసుకొని రండి తల్లి. ఈ పవిత్రమైన కార్యానికి ఈ ఇన్స్ట్రుమెంట్ ఏ విధంగా పనిచేయాలో ఆ పనిని పూర్తిగా నా ద్వారా నిర్వర్తింప చేయండి తల్లి. ఈ మాతాజీ ఇంతటి ఆశీర్వచనాలను ప్రసాదించి భగవంతుని యొక్క పాద పద్మాలలో ఒక కణంగా నన్ను ఉంచినందుకు మీకు అనంత వేల వేల కృతజ్ఞతలు తల్లి. శ్రీమాతాజీ సామాజిక యొక్క చైతన్య శక్తిని
ఇంత అనుభవపూర్వకంగా మాకు తెలియజేస్తున్నందుకు మీకు అనంత వేల వేల కృతజ్ఞతలు. ఇదే స్థితిలో ఉంటూ శ్రీమాతాజీ గారి అమృతవాణిని వింటూ దాని మీద ఒక 10 నిమిషాలు ధ్యానం చేద్దామండి. ఒకవేళ ఎవరికైనా టైం అవుతే వాళ్ళే వెళ్ళొచ్చు. ఆ స్పీచ్ పెట్టండి. So here what happens that when the Kundalini rises, when she goes to the Agya Chakra, which represents, as you say, the third eye, whatever you may call it, it is between the optic chiasma and it looks after the pituitary and the pineal body. And as a result, we have developed two institutions called ego and superego. The ego is the one which tells us, I have done it, I am doing this. Both these institutions are sucked in by the enlightenment of this center. And that's how the thing opens out. And all your karmas are sucked in. So there's no problem of karmas. Only human beings think. ఈ స్పీచ్లో శ్రీమాతాజీ గారు ఏం చెప్తున్నారంటే, శ్రీమాతాజీ మీరు ఇస్తున్న ఈ ప్రవచనాన్ని అర్థం చేసుకుంటకు, తెలియజేసుకుంటకు నాకు అనుమతిని అర్హతను ప్రసాదించండి తల్లి. నేను అన్న భావనతో ఏ పొరపాటు చేయకుండా మీరే మమ్మలను రక్షించండి. ఈ స్పీచ్లో శ్రీ మాతాజీ ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే మన కుండలిని శక్తి జాగృతి చెందుతుందో అది మన యొక్క ఆజ్ఞాచక్రం, దాన్ని ఆప్టిక్ కయాస్మా అంటారు. ఆప్టిక్ కయాస్మా ద్వారా పైకి వెళ్ళి సహస్రారాన్ని చేరుతుంది. మన యొక్క ఈ ఆప్టిక్ కయాస్మాని దగ్గర ఈ ఆజ్ఞాచక్రం, మన యొక్క పీనియల్ గ్లాండ్, నెక్స్ట్ పిట్యూటరీ గ్లాండ్ అని 2 గ్రంథులు ఉంటాయి. ఆ 2 గ్రంథుల ద్వారా మనలో ఉన్న అహంకార ప్రత్యహంకారాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అంటే నేనే చేస్తున్నాను, నేనే చెందుతున్నాను అన్న భావన. ఎప్పుడైతే కుండలిని శక్తి ఆజ్ఞాచక్రం ద్వారా పైకి వెళ్తుందో అప్పుడు ఈ 2 బెలూన్స్ని కూడా పూర్తిగా సక్ చేసుకుంటుంది. అంటే మనలో ఉన్న అహంకార ప్రత్యహంకారాన్ని రెండింటినీ కూడా తీసివేయబడతాయి. ఆ తీసివేయబడినప్పుడు కర్మ అన్నది మనలోంచి పూర్తిగా తీసివేయబడుతుంది. మామూలుగా మనం అనుకుంటాం, నేను గత జన్మలో చేసిన కర్మ ఫలితం మీద అనుభవిస్తున్నాను, ఇప్పుడు చేస్తున్న కర్మ ఫలితమని అనుభవిస్తున్నాను. ఎప్పుడైతే మన ఆజ్ఞాచక్రం ద్వారా మన కుండలిని శక్తి ప్రయాణం చేసి సహస్రారం ద్వారా చుట్టూ ఉన్న పరమాత్మ శక్తితో కలుస్తుందో ఆ కర్మ యొక్క ఆ దీనిని అనుభవించే స్థితి అన్నది పోతుంది. మనలో మనం అకర్మలుగా మారుతాం పూర్తిగా. Think that they are doing karmas. Animals don't. They have no sense of sin or anything. They are completely under the bondage of God. So in Sanskrit they are called as Pashu, means under the bondage. But we are the ones who have got freedom. That's why we think that we have done this and we have done that. We should not do this, we should not do that. But when the Kundalini rises and she awakens this center, then both these things are sucked in. And when they are sucked in, then you do not do any karmas anymore. You just are in a karma. You do everything. I mean, I travel, such a lot, and I have a family, and everything is there. But it's just happening. I'm just seeing it. I'm not doing anything as such. మనలో ఎప్పుడైతే ఈ కుండలిని శక్తి ఆజ్ఞాచక్రం ద్వారా ప్రయాణం చేస్తుందో అకర్మలుగా మారుతాం. అంటే ఇప్పుడు పశువులకి కర్మ అన్నది ఏమీ ఉండదు. పశువు అంటే అది శివశక్తి ద్వారా బంధించబడి పనిచేస్తున్నవి. అటువంటి అకర్మ స్థితిలోకి మనం వెళ్తాం. మనం అన్ని పనులు చేస్తూ ఉంటాం, కానీ మనకి ఆ అనుభూతి రాదు. నేనే చేస్తున్నాను, ఆ పని చేస్తున్నాను, ఈ పని చేస్తున్నాను అన్న ఆలోచనలు కానీ, లేకపోతే నా వల్ల ఇదంతా జరుగుతుందన్న ఆలోచన కానీ, లేకపోతే మనలో ఉన్న కండిషన్స్, అది చేయలేకపోయాను, ఇది చేయలేను, ఈ రోజు ఈ పూజ చేసుకోలేదు, లేకపోతే ఇది చేయలేదు, ఈ రకంగా చేయాల్సి ఉంటుంది అన్న కండిషన్స్, ఇవన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అన్నీ మన ద్వారా జరుగుతూ ఉంటాయి, కానీ అది మనలో ఉన్న భగవత్ శక్తి ద్వారా జరిపించుకొని వెళ్ళిపోతూ ఉంటుంది.
శ్రీమాతాజీ అంటున్నారు, నేను ఎన్నో రకాలుగా ప్రయాణాలు చేస్తున్నాను, అన్ని చోట్లకి వెళ్తున్నాను, నాకు సంసారం ఉంది, అంతా ఉంది, కానీ నేను చేస్తున్నానన్న భావన నాలో ఏం లేదు. ఎందుకంటే అది జరగాల్సిందే జరుగుతోంది, అంటే ఆ పరం చైతన్యం ద్వారా జరుగుతోంది, కాబట్టి అది జరుగుతుంది అన్న భావన మనలో కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే మన యొక్క కుండలిని శక్తి ఆజ్ఞా చక్రాన్ని దాటి పైకి వెళ్తుందో అప్పుడు నేను అన్న భావన, నేను చేస్తున్నాను, లేకపోతే ఆ పని నేను చేయలేదు అన్న ఆలోచనలు ఏవి కూడా మన ద్వారా ఏమీ ఉండవు. So when you are also awakened, there's no obligation. It's just happening. It is so. Is here where we should understand this center is bestowed upon by the great life of Christ. Christ is there, and they said that he died for our sins, died for our karmas, is a fact. Because when he is awakened, these two institutions are pulled inside, and you get your kundalini out there. It opens out, and this bone, which has been calcified, opens out, and the kundalini pierces through. And this is what it is that he died for our sins. But still the theory is extended that we must suffer. Why should we suffer? He has suffered for us already, and is already written by Thomas, who was traveling to India via Egypt, where he wrote the treatise, and he said that why should we suffer? Christ has already suffered for us, and he's talked everything about Sahaja Yoga. He said it is an experience of self-realization and everything. And that book now is out in England. After 48 years, they could decode the whole thing, which was found about 48 years back in Egypt. And is out now, and is Beautiful Gnostics is the name of the book. ఈ ఆజ్ఞా చక్రం అన్నది జీసస్ క్రైస్ట్ అవతారం ద్వారా మనలో ఉన్న చేసిన అన్ని తప్పులను, మన యొక్క పాపాలని అన్నిటినీ కూడా ఆయన సట్ చేసుకొని మనలో ఉన్న ఈ అహంకార ప్రత్యహంకారాలన్నింటినీ తీసివేసి ఆజ్ఞా చక్రాన్ని తెరిచి, ఈ ఆజ్ఞా చక్రం ద్వారా కుండలిని శక్తి జాగృతి చెంది మన యొక్క తల మాడు మీద ఏదైతే గట్టి పడిపోయి ఉన్నదో ఆ మాడు దాన్ని మళ్ళీ డీకాల్సిఫై చేసి, అంటే ఆ గట్టిపడ్డ దాన్ని మళ్ళీ తెరిచి కుండలిని శక్తిని పైకి పంపించాడు. మన చేసిన కర్మాల కొద్దీ మన యొక్క తప్పులన్నింటినీ కూడా జీసస్ క్రైస్ట్ అనుభవించి వాటన్నింటినీ కూడా తీసివేశాడు. కానీ కొంతమంది అంటూ ఉంటారు, ఇంకా మనం అనుభవించాలి, మనం ఇంకా సఫర్ అవ్వాలి, కష్టపడాలి, చెయ్యాలి అని. కానీ థామస్ వాళ్ళు రాసిన దాంట్లో మనం ఇంకా కష్టపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ మన కోసం కష్టపడి ఆయన సిలువ చెందారు. ఇవన్నీ కూడా ఆల్రెడీ ఆ పుస్తకంలో రాసున్నాయి. అవి 40 ఏళ్ల తర్వాత అవి బయటకు వచ్చేవి. అందుకని అవి పూర్తిగా బయటికి రానియకుండా మనం ఇంకా సఫర్ అవ్వాలి అవి అలా అన్ని చెప్తున్నారు. అది కాదు. జీసస్ క్రైస్ట్ అవతారమే మన యొక్క ఆజ్ఞా చక్రాన్ని తెరవడానికి, మనలో ఉన్న అహంకార ప్రత్యహంకారాన్ని పూర్తిగా తీసివేయడానికి. But is not so much appreciated by some of the people because it challenges the theories of sufferings and confessions and all this nonsense. ఇప్పుడు అయితే ఈ ఆజ్ఞా చక్రం ఎప్పుడైతే తెరవబడ్డాదో, కానీ ఇంకా చాలా మంది అన్ని రకాలుగా దీనికోసం వాదిస్తున్నారు. ఆ వాదనలన్నీ ఈ ఆజ్ఞా చక్రం you cannot awaken yourself. You see, you have to have one enlightened candle to enlighten another candle. This candle, which is not enlightened, cannot enlighten itself. But there's no obligation. But you can correct. Once it is awakened, you can correct it, you can develop it. First, only few hair-like strands of this energy come up and open the fontanelle bone area. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ప్రశ్నించారు శ్రీ మాతాజీని, ఈ ఆజ్ఞా చక్రం అనేది, ఈ కుండలిని శక్తి అన్నది మనకి సెల్ఫ్ గా మనం జాగృతి చేసుకోవచ్చా అని. కానీ శ్రీ మాతాజీ అంటున్నారు, అది జాగృతి అలా చేసుకోలేరు.
ఎలాగంటే ఒక క్యాండిల్ని వెలిగించడానికి ఇంకొక క్యాండిల్ ఎలా ఉపయోగపడుతుందో అని ఇంకొకరు జాగ్రత్త పరుస్తారు. జాగ్రత్త పరిచిన తర్వాత ఆ శక్తి ద్వారా మనని మనం క్లియర్ చేసుకోవచ్చు. అంటే కుండలిని శక్తి జాగ్రత్త చెందినప్పుడు 1-2 పోగులు మాత్రం విచ్చుకొని పైకి వెళ్తాయి. కానీ మనం ఎప్పుడైతే డెవలప్ చేసుకొని ధ్యాన స్థితిని పెంచుకుంటామో ఆ శక్తి యొక్క పవర్ పెరిగి అనేక నాడులు విచ్చుకొని ఆ శక్తి ద్వారా మనని మనం క్లియర్ చేసుకుంటూ మన చక్రాల్ని నాడుల్ని క్లియర్ చేసుకుంటూ మనం ధ్యాన స్థితిలో ఎదగలుస్తాము అని చెప్తున్నారు. And then this flow of Ru starts flowing on you, and it relaxes more of the centers, so more of these strands start coming up. So you can develop it at your will by understanding it, but you cannot enlighten yourself by yourself. Now one ఎప్పుడైతే ఈ కుండలిని శక్తి అన్నది జాగృత అవుతుందో ఆ రూట్స్ అన్నది డెవలప్ అవడం మొదలెడుతుంది. ఆ రూట్స్ ద్వారా అవి చక్రాలకి కావలసిన స్థితిని ప్రసాదిస్తూ ఆ చక్రాలలో ఏమైనా ఇబ్బందులు ఉన్నట్టయితే వాటిని అన్నిటినీ క్లియర్ చేస్తూ మనం ఒక ఆరోగ్యవంతమైన శక్తివంతమైన యోగుల కింద తయారయ్యే అవకాశం ఉంటుంది. కానీ మనకి మనం జాగ్రత్త చేసుకోవడం అన్నది అవ్వదు. ఒకసారి జాగ్రత్త చెందిన తర్వాత అభివృద్ధి చేసుకోగలిగే స్థితి మనకి వస్తుంది అని. That's the only thing that stops your entry into surgery. Thoughts are coming all the time. Because a human being is born who reacts to everything. React to this and react to that, and the thoughts come in and thoughts go. There's a big crowd of thoughts. Because of that, your attention cannot cross over Agya and can reside in the Sastra. So first of all, one should see what sort of thoughts are coming. You have to condemn yourself sometimes. You have to say, what nonsense, what have I been doing? What's the matter with me? How could I do all that? Once you start doing that, these thoughts will start disappearing. These thoughts are coming from two angles, one from the ego and another from your conditionings. And these are so much built up within you that they don't allow your agya to be crossed. That's why we have two bija mantras of Ham Ksham. First one is, when it is conditioning, you are endowed with this kind of a fear. I shouldn't do like this, I shouldn't do like that, is not allowed, that is not allowed. మనం మనిషిగా మనం పుట్టినప్పుడు మనలో ఉన్న ఈ ఆలోచనలు అంటే అనేక రకమైన ఆలోచనలు మనకి అస్థిరమైన చిత్తాన్ని కలుగజేస్తూ మనలో ఉన్న ఈ ఆజ్ఞా చక్రాన్ని తెరవడానికి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ అనవసరమైన ఆలోచనలు అంటే కండిషన్స్, మనలో ఉన్న కండిషన్స్, లేక నేను చేస్తున్నానన్న అహంకార భావన, ఇవన్నీ కూడా మనని చాలా ఇబ్బంది పెడుతూ మన ఆజ్ఞా చక్రాన్ని తెరవనీయకుండా చేస్తూ ఉంటుంది. ఈ ఆలోచనలు వస్తున్నప్పుడు ఈ ఆలోచనని మనం ఖండించాలి, వాటిని గట్టిగా దెబ్బలాడాలి. ఆ మెదడులో వస్తున్న ఆలోచన, ఎందుకు నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, నాకు ఈ ఆలోచనలు అవసరం లేదు, దేని గురించి అని మెదడు నువ్వు ఇంత ఆలోచిస్తున్నావు నా కోసం, ఈ ఆలోచన నాకేమీ వద్దు అని మనం వాటిని నిరోధించగలిగే స్థితిలోకి వెళ్ళాలి. దేనికోసం ఆలోచిస్తున్నావు అని. ఒకటి ఆలోచనలు అహంకారం వల్ల వస్తాయి, నేను చేస్తున్నాను అని పని. ఇంకోటి ప్రత్యహంకారం అంటే సూపర్ ఈగో, నేను తప్పు చేస్తేనేమో, నేను పొరపాటు చేస్తేనేమో, అది అలా చేయకూడదేమో, ఇది ఇలా చేయకూడదేమో అన్న సూపర్ ఈగో వల్ల వస్తుంది. ఈ రెండిటి యొక్క ఆలోచనలు మనకి పూర్తి అస్థిరమైన చిత్తాన్ని కలుగజేసి మన కుండలిని శక్తి సహస్రం ద్వారా పైకి వెళ్ళనీయకుండా అడ్డుకుంటూ ఉంటాయి. అందుకని మనం గమనించుకుంటూ ఉండాలి, ఈ చిత్తం ఎటువైపు వెళ్ళిపోతుంది, ఆలోచనలు ఎటువైపు వెళ్తున్నాయి అని వాటిని ఆలోచించి వాటిని ఖండించగలగాలి. దీనికోసం ఉండే బీజ మంత్రాలు హం షం. హం అంటే ఎటువైపు వెళ్తున్నావు, ఎందుకు కండిషన్డ్ గా ఉంటున్నావు, అది చేస్తే తప్పేమో, ఇది చేస్తే తప్పేమో, ఇది ఇలా చేయకూడదేమో, అది అలా చేయకూడదేమో అన్న ఆ కండిషన్స్, ఆ సూపర్ ఈగో వల్ల వచ్చే కండిషన్స్ ఆ హం అనే మంత్రం ద్వారా తీసివేయబడతాయి. That's the conditioning part of it. Conditioning can be of many types. But the ego part of it is that I must overpower everybody, I must get this, I must be able to rule everyone. These two things
are there in the mind which are all the time crossing. So it's important that we should go into thoughtless awareness. And that thoughtless awareness is the real way that your Sahasrara can be nourished by the Kundalini. Because Kundalini cannot go through, cannot pass through. And for that, as I said, there are two Bija mantras. One is Ham, another Ksham. So if you are conditioned, you are frightened, you are afraid, and you had ideas about yourself. These days, the way people are describing, they'll say, I'm an extrovert. Somebody will say, I'm an introvert. Somebody will say, I'm hippie, I'm that. All kinds of things they can have attributed to themselves. But these ideas are all coming from outside. They are not from inside. To get to the inner side of yourself, to the subtler side of your being, you must allow the Kundalini to go through the Agya. ఎప్పుడైతే హమ్ క్షమ్ అని 2 బీజ మంత్రాలు ఉంటాయో, ఈ హమ్ అనేది అనేక రకమైన కండిషన్స్ వల్ల దాని వల్ల వస్తూ ఉంటుంది. ఈ ప్రత్యహంకారం అన్నది. అహంకారం అన్నది ఏంటంటే, నేను చేస్తున్నాను, నేను అందరికీ నేను చెప్పినట్టే నేను వినాలి, అందరినీ నేను రూల్ చేయాలి, నేను చెప్పిందే కరెక్టు, అందరికన్నా నేనే బాగున్నాను, నేనే ఇది చేస్తున్నాను అన్న దీని వల్ల అహంకారం అన్నది పెరుగుతుంది. ఈ అహంకార ప్రత్యహంకారం వల్ల మన కుండలిని శక్తి అన్నది ఆజ్ఞా చక్రాన్ని దాటి సహస్రారానికి వెళ్ళలేదు. ఎప్పుడైతే కుండలిని శక్తి ఈ 2 బీజ మంత్రాల ద్వారా మన అహంకార ప్రత్యహంకారాలు తీసివేయబడతాయో, అప్పుడు కుండలిని శక్తి అన్నది ఆజ్ఞా చక్ర ద్వారా పైకి సహస్రార చక్రంలోకి చేరుతుంది. అంటే నిర్విచారత స్థితి అన్నది ఏర్పడుతుంది. ఆ నిర్విచారత స్థితి ఏర్పడినప్పుడు అది ఆ శక్తి, ఆ కుండలిని శక్తి అన్నది మన చక్రాలన్నిటికీ కావలసిన శక్తిని ప్రసాదిస్తూ వాటిలో ఉన్న ఏ ఇబ్బందులైనా కూడా అవన్నీ తొలగించబడతాయి. కాకపోతే ఈ అహంకారం వల్ల మనకి ఏమొస్తుందంటే, మనకి మనమే ఒక బేరీ చేసుకుంటాం. నేను ఎక్స్ట్రోవర్ట్ అంటే నేను అన్ని బయటకు చెప్పేసుకుంటూ ఉంటాను, లేకపోతే నేను ఇంట్రోవర్ట్, నేను ఎవరికి ఏదే మాట్లాడను, లేకపోతే నేను హిప్పో అని. అంటే ఇలాంటి ఈ ఆలోచనలన్నీ మనకి బయట నుంచి వస్తున్నవి, కానీ మన యొక్క సూక్ష్మ శరీరం ద్వారా వస్తున్నవి కాదు. ఈ బయట నుంచి వచ్చే ఈ ఆలోచనలన్నింటినీ కూడా మనం ఈ బీజ మంత్రాల ద్వారా తగ్గించుకుంటూ, అప్పుడు మన ఆజ్ఞాచక్రం తెరిచినప్పుడు ఆ చక్రం, ఆజ్ఞాచక్రం ద్వారా కుండలిని శక్తి బయటకు వెళ్ళి మన యొక్క సహస్రార చక్రాన్ని ఛేదించి చుట్టూ ఉన్న పరమాత్మ శక్తితో కలయిక చెందుతుంది. Cross the Agya is a very important thing in modern times, and for that you have to meditate. If you can meditate with complete faith in yourself, this Agya can be opened up with surrendering to the Divine. You have to surrender yourself to the Divine, and when this Agya opens, you'll be amazed. Your Sahasrara is just waiting to transfer, to give you all the help that you need through the all-pervading power. Your connection of Sahasrara with the all-pervading power is established. And by that you will be amazed how all these 7 chakras work for you, how they help you, how they try to give you whatever is the real knowledge about everything. ఎప్పుడైతే ఈ కుండలిని శక్తి జాగ్రత్త చెంది సహస్రారం ద్వారా పైకి వెళ్తుందో, అప్పుడు ఆ సహస్రార చక్రం వెయిట్ చేస్తూ ఉంటుందట, అది మనకి కావలసిన శక్తిని ఇవ్వడానికి. దీనికి కావాల్సింది ధ్యానం, ఫస్ట్ మెడిటేషన్ ఎలాగా? మన మీద మనకి పూర్తి నమ్మకం. శ్రీమాతాజీ అంటున్నారు, ఫెయిత్ యువర్ సెల్ఫ్ అంటే మన్ని మనం పూర్తిగా నమ్మాలి. అవును, నేను భగవత్ శక్తితో ఐక్యం చెంది ఉన్నాను, భగవంతుని యొక్క శక్తిని నేను అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాను అని ఎప్పుడైతే మనం పూర్తి నమ్మకంతో ఉండి ఈ ఆజ్ఞాచక్రం ద్వారా ఆజ్ఞాచక్రం తెరవబడి మనం సహస్రారంలోకి వెళ్తామో, ఆ సహస్రార చక్రం, ఆ డివైన్ పవర్ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అది చుట్టూ ఉన్న ఆల్ పర్వేడింగ్ పవర్తో మనని కలిపి మన మొత్తం చక్రాలన్నిటికీ ఆ ఆల్ పర్వేడింగ్ అంటే ఆ పరమ చైతన్య శక్తిని ప్రసాదిస్తూ మనలో మనకి ఆశ్చర్యం కలిగించే విధంగా మనకి మనమే మార్పు చెందుతాం, మనకి మనమే ఆశ్చర్యపడతాం. నేను ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఏంటి ఇంత బాగున్నాను
అంత కోపం తగ్గిపోయింది, నాలో అంత మంచితనం వచ్చింది అని మనకి మనం ఆశ్చర్యపడేటట్టుగా మన మొత్తం చక్రాలన్నీ కూడా శక్తివంతం అవుతాయి. అలాగే మనలో ఉన్న అనారోగ్య సమస్యలన్నీ తీరుతాయి. మన సహస్రార చక్రం చాలా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏంటి అన్ని డివైన్ పవర్తో కలిపి ఆ డివైన్ ఎనర్జీ మనందరికీ మొత్తం అన్ని చక్రాలకి సప్లై చేస్తూ ఆ శక్తి ద్వారా మనం భగవంతుడి పరికరాలుగా ఉపయోగపడేటట్లు చేస్తూ దానికోసమని మనం నిత్యం ధ్యానం చేయాలి. ధ్యానం ఎలాగా? పూర్తి నమ్మకంతో, అవును నేను భగవంతుడి యొక్క పరిముట్లుగా ఉన్నాను, భగవత్ శక్తిని నేను అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాను అని ముందు మన మీద మనకి నమ్మకం అన్నది ఖచ్చితంగా ఉండాలి. This real knowledge that you get is very joy-giving. You can see this real knowledge in everything. You don't have to start reading any book about it. In every situation and in every person, in every flower, in every natural happening, you see clearly the hand of the divine. Once you see the hand of the divine, your ego starts disappearing. Once you say that it's you do everything. Kabira has said something great about this. He said that when the goat is alive, it goes on saying, I am, I am. But when it is slaughtered and its intestines are made into strings which are used for cleaning the cotton, then it said, tu hi, you are. See, in this symbolic way, they have suggested that you have to become dissolved into this divine power. It's the divine power that does everything. What am I? I was just a drop and I fell into this ocean of awareness of the divine power, and that is taking over and working it out. ఎప్పుడైతే మనలో ఈ కుండలిని శక్తి అన్నది జాగృతి చెంది సహస్రారం ద్వారా పరం చైతన్య శక్తితో కలుస్తుందో అప్పుడు అన్ని చక్రాలకి కావలసిన శక్తిని కలిగి మనకి నిజమైన జ్ఞానం అన్నది తెలుస్తుంది. ఆ నిజమైన సత్యాన్ని మనం తెలుసుకుంటాం. ఆ నిజమైన సత్యాన్ని తెలుసుకుందుకు ఏ పుస్తకాలు అవి ఏమీ చదవక్కర్లేదు. ప్రతి పనిలోని, ప్రతి వస్తువులోని, ప్రతి మనిషిలోని, ప్రతి ఫ్లవర్లోని అన్నిట్లో కూడా డివైన్ యొక్క ఎనర్జీని మనం చూడగలుస్తాం. ప్రతి పని కూడా ఆ డివైన్ చేసుకువెళ్తున్నది అని ఆ డివైన్ యొక్క ఆ భగవంతుడి యొక్క శక్తిని మనం తెలుసుకోగలుస్తాం. భగవంతుడి ద్వారా ఈ పని చేయబడ్డది, భగవంతుడి ద్వారా ఇది జరిగింది అని నేను కాదు, నువ్వు, భగవంతుడు జరిపిస్తున్నాడు. ఎలాగైతే మనకి ఒక మేక గొర్రె ఉందనుకోండి, అది బతికున్నప్పుడు అంతసేపు కూడా మే 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 అంటే నేను 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 అంటుంది. అది చనిపోయిన తర్వాత దాని ఇంటెస్టైన్స్ ద్వారా నుంచి ఇది చేస్తున్నప్పుడు అది తూహి తూహి అంటే నువ్వు నువ్వు అంటుంది. అంటే మనలో ఎప్పుడైతే కుండలిని శక్తి జాగృత అవుతుందో అప్పుడు నేను చేస్తున్నాను అన్న భావన కానీ, నేను అన్న ఆలోచన కానీ పూర్తిగా మనలోంచి పోతాయి. పూర్తిగా భగవత్ శక్తి ద్వారా ప్రతిదీ నిర్ణయిస్తుంది. నేను ఆ భగవంతుడి సామ్రాజ్యంలో, ఆ సముద్రంలో ఒక కణంగా డిజాల్వ్ అయిపోయి ఉన్నాను, అది నన్ను నడిపించుకు వెళ్తున్నది అని పూర్తిగా ఆ స్థితిలోకి మనం వెళ్ళగలుస్తాం. That will help you a lot to be a great surgeon. You develop curing powers, but still you are not proud of it. You developed, of course, awakening powers, you are not proud of it. You develop so many creative powers and you are not proud of it. You become really very, very creative, extremely creative. But the greatest thing happened to you that you become a global personality. So you start seeing the problem of every country, of every other nation where they have problems. But these problems, when you see, you don't see like other people, because others may like to use it for their own purpose, maybe for media, maybe for something. What you want to see is that these problems are solved. ఎప్పుడైతే ఈ కుండలిని శక్తి జాగృతి చెంది మనం ఈ నాలో ఉన్న భగవత్ శక్తి ద్వారా అన్ని పనులు జరుగుతున్నాయి అన్న స్థితిలోకి మనం వెళ్తామో అప్పుడు ఎంత శక్తివంతంగా మనం ఉంటామంటే
మనం ఎవరికైనా సరే ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా దాన్ని క్యూర్ చేయగలుస్తాం. కానీ మనకు ఆలోచన రాదు. నేనే చేస్తున్నాను క్యూరింగ్ అని. అలాగే కుండలిని శక్తి జాగృత చేయగలుస్తాం. మెదడుకి ఆత్మ సాక్షాత్కారం ఇస్తాం. కానీ నేను చేస్తున్నానన్న భావన రాదు. అలాగే మనకి క్రియేటివిటీ పవర్ అన్నది బాగా పెరుగుతుంది. అందులో కూడా నేను అన్న భావన రాదు. అలాగే ప్రపంచంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా అది మనం గ్లోబల్ పర్సనాలిటీగా అంటే ప్రపంచ వ్యాప్తిగా మనం నిండి ఉన్న ఒక శక్తిగా మారుతాం. ఆ శక్తిగా మారినప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను మనం చూస్తాం. ఆ సమస్య పరిష్కారానికి మనం ఉపయోగపడతాం. అంతేకాని ఆ సమస్యను తీసుకొని దాన్ని మీడియాకు పంపించి అలా కాకుండా ఆ సమస్యని పరిష్కరించగలిగే స్థితిలోకి మనం వెళ్ళగలుస్తాం. అంటే మనం డివైన్‌తో ఐక్యమయ్యే ఆ స్థితిని మనం పొందగలుస్తాం. అంత ఆనందంలో ఉంటాం. అంత పరిస్థితిలో కూడా నేను అన్న భావన ఎట్టి పరిస్థితిలోని మనలో రాదు. Your powers are so great with this kind of a mind, I would say, which is dominated completely by the divine power, that whatever disturbs you, immediately is taken over and it starts working out. Many problems have been solved by surgery, and also they can be solved on a very universal level. If you are a global person, then what happens is that you become a sort of a vehicle, or you can become like a channel for this divine power to act, because you are purely a global personality. Not attached to this, attached to that, but a pure Sahaja personality which can be used by this divine power very easily. మనం అంత శక్తివంతంగా తయారైనప్పుడు మన మెదడులో ఉన్న అన్ని ఆలోచనలు కూడా భగవత్ శక్తి కంట్రోల్ చేస్తుంది పూర్తిగా. ఇంకా ఆ భగవత్ శక్తి ద్వారా ఏ ఆలోచనలు మనని డిస్టర్బ్ చేయవు, ఏది ఇది చేయవు. ప్రతిదీ కూడా భగవత్ శక్తి ద్వారా మన యొక్క ఆలోచన అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఒక గ్లోబల్ పర్సనాలిటీగా అంటే ప్రపంచ వ్యాప్తంగా నిండి ఉన్న ఆ శక్తివంతమైన పర్సనాలిటీగా ఉన్నప్పుడు భగవత్ శక్తిని అక్కడికి చేర్చగలిగే ఒక పరికరాలుగా, ఒక ఇన్స్ట్రుమెంట్స్గా, ఒక విద్యుత్ తీగలుగా మారుతాం. అలా మారినప్పుడు ఆ సమస్య మీద మన దృష్టి వెళ్ళగానే అక్కడ ఆ సమస్య పరిష్కరించబడుతుంది. చాలా మంది శైలియోగ శక్తి ద్వారా ఎన్నో రకాల యూనివర్స్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చాలా వరకు తీరాయి. ఎలాగా? మన ద్వారా ఆ భగవత్ శక్తి అక్కడికి వెళ్లి ప్రయాణం చేసి ఆ సమస్యను పూర్తిగా తీసివేస్తుంది. అంటే భగవంతుడు తన పరికరంగా మన్ని ఉపయోగించుకున్నాడు. మన్ని భగవత్ యొక్క పరికరాలుగా, ఆ విద్యుత్ తీగలుగా మనం ఉపయోగపడుతున్నాం. ఎప్పుడు మనం భగవత్ శక్తితో ఐక్యమయ్యి ఆ గ్లోబల్ పర్సనాలిటీగా ఒక భగవత్ శక్తిగా మారాము అన్న ఆ స్థితి మనలో డెవలప్ అవుతుంది. For that, as I told in the afternoon also, that we have to be careful about few things that we have. Firstly, anger. Anger is the worst thing that we have. Angry for what? There are people who talk like this. I was very angry. They're proud of their anger. Anger is a sign of complete stupidity, absolute stupidity. There's no need to get angry with anyone, because by anger you don't solve the problem. With anger you spoil yourself. With anger you ruin your own nature. With anger you really spoil the whole situation. So no use having any anger about anything. But if anything happens that angers you, you should settle down and see for yourself, why is it wrong? Why is it disturbing you? Your seeing itself will help this problem to be solved. ఇప్పుడు ఈ స్థితిని పొందడానికి మనకు వచ్చే ఒక అడ్డంకి ఏంటంటే అది మనలో ఉన్న కోపం. మనకి ఏదైనా విషయంలో కోపం వచ్చినప్పుడు మనం ఎంతగా నాకు చాలా కోపంగా ఉన్నాను, చాలా దీనిగా ఉన్నాను అని కొంచెం గట్టిగా మాట్లాడేస్తూ ఉంటాం. ఈ కోపం వల్ల ఏమవుతుంది? దానివల్ల ఏం జరగదు. ఉన్న మన యొక్క స్థితి పాడవుతుంది. అలాంటి బాగా కోపం వచ్చినప్పుడు ముందు మనం కామ్ అయ్యి ఏ విషయం కోసం నాకు కోపం వస్తోంది? దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయడం? మనం మన్ని వ్యక్తికి మనకి దీనిగా మనం చూసుకోవాలి. వేరే ఒకళ్ళని చూస్తున్నట్టుగా దేనికోసం నేను కోపడ్డాను అని మనం ఆలోచించి సెటిల్ అయితే కనుక ఏ ప్రాబ్లం వల్ల కోపం వచ్చిందో ఆ ప్రాబ్లం కూడా పూర్తిగా సాల్వ్ అయిపోతుంది.
దానికోసమని మనం కోపం తెచ్చుకోవడం, అరవడం, నేను చాలా కోపిష్గా ఉన్నాను, కోపంగా ఉన్నాను అని అలా చెప్పుకోకూడదు. కోపం వచ్చినప్పుడు ముందు సెటిల్ అవ్వాలి. దేనికోసం కోపం పడతాను, ఏ సమస్య వల్ల నాకు ఈ కోపం వస్తున్నది అని ఆలోచిస్తే ఆటోమేటిక్గా ఆ సమస్య కూడా క్లియర్ అయిపోతుంది మన ద్వారా. You must first of all realize that you are a special personality, that your Sahasrara has been opened out to this all divine power, as if you are entered into the realm of divinity. You are great guests in that great court of divine domain. You are not an ordinary person. And so once you understand why you have Sahaja and why you have got realization, is that there's something special. But that should not give you any ego. It's not for ego that you have to have this, but it's for understanding that you have to play into the hands of the divine. This play is something I could explain like this, that if you are supposing an art, చూడండి, మనం రియలైజ్ అవ్వాలి. ఏంటి రియలైజ్ అవ్వాలి? మనం ప్రత్యేకమైన పర్సనాలిటీ ఉన్నవాళ్ళం. అంటే ప్రత్యేకంగా భగవంతుడు మనని ఎంచుకున్నాడు. ఒక గెస్ట్ కింద, ఒక బంధువులాగా భగవంతుడి సామ్రాజ్యంలోకి, ఆ డివైన్ డొమైన్ లోకి వెళ్ళిన ఒక బంధువులం మనం, ఒక గెస్ట్ మనం. అంత గెస్ట్ గా మనం వెళ్ళిన భగవత్ సామ్రాజ్యంలోకి మనం ఎంచుకోబడ్డాం. భగవత్ సామ్రాజ్యంలో మనం భగవంతుడి ద్వారా పనిచేస్తున్న ఒక పరికరాలం అని పూర్తిగా మనం రియలైజ్ అవ్వాలి. రియలైజ్ అవ్వాలంటే మనం పూర్తి నమ్మకం ఉండాలి మన మీద. ఎందుకు సహజయోగంలోకి నన్ను భగవంతుడు ఎందుకు తీసుకొచ్చాడు, సహజయోగ తన యొక్క పరికరంగా ఎందుకు ఎన్నుకున్నాడు, అంత దీంట్లోకి నేను వచ్చాను అని పూర్తి నమ్మకం మన మీద మనకు ఉండాలి. శ్రీ మాతాజీ ప్రతి స్పీచ్ లోనే చెప్తున్నారు, నా మీద నమ్మకం ఉంది, డివైన్ శక్తి మీద నమ్మకం ఉంది, కానీ మీకు ఇచ్చిన శక్తి మీద మీకు నమ్మకం లేదండి. అందుకని శ్రీ మాతాజీ ప్రతి దాంట్లో రియలైజ్ అంటే తెలుసుకోండి, మీకు ఇచ్చిన శక్తిని తెలుసుకోండి. మీరు భగవంత్ సామ్రాజ్యంలోకి ఎన్నుకోబడ్డారు, ఆ దీంట్లోకి ఒక బంధువుడిగా వచ్చారు, భగవంతుడి పరికరంగా ఉపయోగపడుతున్నారు. అది ఎలా చెప్తున్నారంటే శ్రీ మాతాజీ, ఒక ఆర్టిస్ట్, ఒక కళాకారుడు ఉన్నాడు. ఆ కళాకారుడు ద్వారా ఒక బ్రష్ తో అతను పెయింట్ వేస్తున్నాడు. ఆ బ్రష్ ఏమి నేను పెయింట్ వేస్తున్నానని అనుకోదు, ఎందుకంటే కళాకారుడు వేయిస్తున్నాడు నా ద్వారా. అలాగా మనం భగవంతుడి చేతిలో పనిముట్లుగా పనిచేసే ఒక బ్రష్, అంటే ఆ కళాకారుడి చేతిలో మనం పనిచేస్తున్న ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. ఆ స్థితిలో మనం ఉండాలి. అది మనకి ఎప్పుడు కూడా అహంకారాన్ని కలుగజేయకూడదు. నేను ఇది ఉన్నాను అది ఉన్నానని కాదు. భగవంతుడు నా చేత చేయించుకెళ్తున్నాడు, నేను చేస్తున్నాను అంతే. దానికి రోజు మనం మెడిటేషన్ చేసుకొని మన ఆజ్ఞాచక్రాలు క్లియర్ చేసుకున్నప్పుడు ఆ భయం ఉండదు మనలో. అమ్మో నేను అహంకారంగా ప్రవర్తిస్తానేమో, నేను తప్పు చేస్తానేమో అన్న ఆ స్థితి మనలో రాదు. నమ్మకం అన్నది చాలా ముఖ్యం. నేను భగవత్ సామ్రాజ్యంలో నన్ను భగవంతుడు ఎన్నుకున్నాడు, శ్రీ మాతాజీ సహజ పరికరంగా నన్ను ఉపయోగించుకున్నారు, భగవంతుని యొక్క కార్యక్రమానికి నన్ను ఉపయోగించారు అని పూర్తి నమ్మకం మన మీద మనకి కలిగి ఉండాలి. Then in the hand of the artist is the brush, and the brush is never thinks that it is doing anything. It's the artist who is doing everything. In the same way, when you are one with the divine power, you just feel, I am not doing anything. It's the artist who is doing. It's the artist who is managing. And who is the artist? Is this divine power which loves you, which cares for you, which looks after you, which absolutely is identified with you. చూడండి, ఆ భగవత్ శక్తి అంటే ఏంటి? అది మన్ని ప్రేమిస్తోంది, మన్ని రక్షిస్తోంది, మన్ని ప్రత్యేకంగా ఎంచుకుంది ఆ భగవత్ శక్తి. ఇన్ని వేల కోట్ల మంది జనాభాలో ఆ భగవంతుడి యొక్క శక్తి శ్రీమాతాజీ మన ఎంచుకున్నారు. ఆ ఆర్టిస్ట్ ఎవరు? భగవంతుడు. ఆర్టిస్ట్ దేనికోసం ఎంచుకున్నారు? ఎంచుకొని మనకి ప్రొటెక్షన్ ఇస్తున్నారు, ప్రేమను ఇస్తున్నారు, 24 గంటలు మన మంచి చెడులు చూసుకుంటున్నారు, తన పరికరాలుగా మనల్ని ఉపయోగించుకుంటున్నారు. ఇంత మంచి యోగంలోకి, ఇంత మంచి స్థితిలోకి మన తీసుకొచ్చిన శ్రీ మాతాజీకి
వేల 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 కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. శ్రీ మాతాజీ, ఈ రోజు మాకు ఇంతటి చక్కని పరికరాలుగా ఉపయోగపడుతూ మీ యొక్క చైతన్యాన్ని మాకు తెలియచేస్తూ మమ్మల్ని మీ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ గా ఉపయోగించుకున్నందుకు అనంత వేల వేల కృతజ్ఞతలు తల్లి. శ్రీ మాతాజీ, తెలిసి తెలియక ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే దయతో నన్ను క్షమించండి తల్లి. కుండల్ని జాగ్రత్త చేసుకుని బంధనేసుకున్నామండి.